నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మరియు 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి మరియు కొత్తకోట మండల నూతన సింగిల్ విండో భవన్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితర నాయకులు మరియు అధికారులు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి వర్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా వంచిందని తెలిపారు. రైతులను రాజును చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు 21,000 కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర దేశంలో తెలంగాణకు మాత్రమే ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేశామన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ₹1,00,000 రుణమాఫీ చేయలేదని, పంట బీమాను పూర్తిగా నిలిపివేసిందని, పనిముట్లపై సబ్సిడీలు ఎత్తివేసిందని అన్నారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో పంట బీమా పథకాన్ని తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లించి పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిందని, పనిముట్లపై సబ్సిడీలు, వరి ధాన్యానికి ₹500 బోనస్ నిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అండగా ఉందని తెలిపారు. ముందుగా సంరక్షిస్తున్నారని చూసి వేదికపైకి ఇచ్చేస్తారు కాబట్టి సవాల్ చేసే వారు వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీహరి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే డిసిసి చైర్మన్ మౌర్యాల శ్రీ మామిడిపల్లి విష్ణువర్ధన్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే శ్రీ మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గోవర్ధన్ సాగర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మా వ్యవసాయ రోడ్డు కానీ ఇంపూ రోడ్డు కానీ ఎస్సీ గారు ఎన్ని రోజుల్లో కడతారు అది కాదు. ఆ సమాధానం చెప్పినట్టు చెప్తారా? ఏంటి చెప్పండి. అడ్డం జరగండి అన్నా. ఓకే సార్, వాళ్ళది ఒక లాంగ్ షాట్ తీసుకో. ఓకే అన్న, ఈ ఫోటో దగ్గరికి ఓకే సార్. ఓకే సార్. చేసుకోవచ్చు. కోకో కూడా పెద్ద డిమాండ్ ఉంది కాబట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు కాపు మొదలు పెట్టిన తర్వాత కోకో మొక్కలు కూడా పెట్టండి. మీరందరూ అశ్వారాపేట వచ్చి మా తోటలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని పంటలు పండించుకునే అవకాశం ఉంది ఈ జిల్లా మెట్ట ప్రాంతం. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కువ భూభాగం సాగు అయ్యేటటువంటి జిల్లా ఈ భారతదేశంలో మహబూబ్ నగర్ జిల్లా అవుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన పదవీ కాలంలో ఈ జిల్లా సస్యశ్యామలం ఉండటమే కాకుండా ఇందాక చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా మన పాలమూరు రోడ్డు కట్టారు. ఇప్పుడు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం నుంచి పాలమూరు వచ్చి ఈ వ్యవసాయ పనుల్లో ఉండేటట్టుగా మీకు సహకరించేటట్టుగా వలసలు మన జిల్లాకు వచ్చేటట్టుగా మీ రైతాంగం ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి చాలా ఎక్కువ మొత్తంలో దిగుబడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ పామ్ సాగు చేసి
ఇక్కడ ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి ఆయిల్ పామ్ సాగు చేయాల్సిన అవసరం మన రాష్ట్రంలో మన దేశంలో ఉంది. ఇక్కడ అంతకన్నా ముఖ్యం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది రైతుకి ఉపయోగపడ ప్రాఫిటబుల్ క్రాప్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పంట వేసినా కూడా 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికో అది మనకు కొంచెం దిగుబడి ఇస్తుంది. దాని ద్వారా మన పెట్టుబడి కానీ మన ప్రాఫిట్ కానీ మనకు వెనక్కి వస్తుంది. ఆయిల్ పామ్ పంటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి అది సాగు చేసిన తర్వాత సుమారు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ప్రతి నెల కూడా మనకు ఆదాయం వస్తుంది. ఏ ప్రాంతంలో అయితే ఇది పండిస్తున్నారో ఖమ్మం ఇతర ప్రాంతాల్లో అక్కడ ఉన్న రైతులు నెలకి 10,000 రూపాయలు కనీసం ఒక ఎకరాకి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందన్నది మనం గమనించాలి. అందువల్లే ఈ పంట ఆయిల్ ఫామ్ వేస్తున్న మీ అందరికీ ఇంకా మన పక్కలోళ్ళకి కానీ ఇంకొకరికి కానీ 25 నుంచి 35 సంవత్సరాల వరకు దానిలో మనం వేరే క్రాప్ వేయక అవసరం లేదు. మధ్యలో వేరే పంటలు కూడా పండించుకోవచ్చు. దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ అంతా సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా వచ్చే సంవత్సరం కల్లా మనం 10,000 ఎకరాలు ఇక్కడ మనం సాగు చేస్తే ఇక్కడ మంత్రి గారిని ఇంకో యూనిట్ కూడా అడిగి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం మంత్రి గారికి సహకరించి మన హార్టికల్చర్ అధికారులకు సహకరించాలని, ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించిన 5,500 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది. యాస్మిన్ భాష గారు మేడం మీరు కొంచెం స్టాఫ్ని ఎక్కువ పెంచి వాళ్ళకి కొంచెం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సార్కు ఫైల్ పెడితే మొత్తం ఎంబడే సంతకం పెట్టేస్తాడు. మీరు తొందరగా మాకు ఒక యూనిట్ పెట్టి ఇక్కడ శాంక్షన్ చేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పూజ చేస్తుంటే వచ్చిన మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వతహాగా వ్యవసాయం మీద చాలా ఆయనకి ఇష్టం ఉంటుంది. వ్యవసాయ మంత్రి కూడా అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చున్నారు. కాబట్టి అంతకుముందున్న ప్రభుత్వం ఇక్కడ ఒక జీవో లేకుండా ఒక పేపర్ లేకుండా అవన్నీ వనపర్తి జిల్లాలో ఉంది. దీన్ని 10,000 ఎకరాలు చేయాలని మమ్మల్ని నన్ను మదనను అసెంబ్లీలో పిలిచి మీరు 10,000 ఎకరాలు చేస్తారంటే నేను యూనిట్ స్టార్ట్ చేస్తానంటే మేము ఇద్దరం మాట ఇస్తే అన్న మా కోసం ఇక్కడ ఈ రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ పండిన ఆ ఆయిల్ ఫామ్ సంబంధించింది అశరావుపేట కానీ సత్తుపల్లి కానీ పంపించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడనే మీ దగ్గరనే యూనిట్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు భూమి పూజకు వచ్చిన మంత్రి గారికి మనందరం ఒక్కసారి చప్పట్లతో ఆయనకు అభినందన తెలియజేయాలి. దాంతోపాటు ఈ నాకు ఆబ్జెక్షన్స్ కూడా రావడం జరిగింది. నేను మంత్రి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చిన్న ఆబ్జెక్షన్స్ ఏమైనా వస్తాయా, మాకు ఏమైనా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. దయచేసి మనం వాళ్ళకి ఆ విషయాలను కూడా ఇది పొల్యూటెడ్ నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీ అన్న విషయాలు కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా నాది అని చెప్పేసి మా రైతులకు మా ప్రాంత ప్రజలకు ఈ చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రి గారు కూడా ఆ విషయం మీద కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుతూ నా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా మా దగ్గర ఈ మండలాలలో ఏవో ఆఫీసులు లేవు కాబట్టి ఆఫీసులు కూడా మీరు తక్షణమే మనకు స్థలం ఉంది అక్కడ స్థలం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తామని మంత్రి గారు ఏవో ఆఫీసులు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ కొన్ని ఫామ్ మిషన్స్ ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది. దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా మీకు నేను మంత్రి గారికి అందజేస్తా. ఎందుకంటే మా దగ్గర ఫార్మర్స్ చాలా మంది మా నియోజకవర్గంలో దాదాపు 99% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన పనిముట్ల విషయంలో అవన్నీ కూడా ఒక లిస్టు రూపకంగా మీకు అందజేసి ఇప్పటికే మీ దగ్గరికి మీ దృష్టికి స్ప్రింక్లర్స్ విషయం తీసుకొస్తే మీరు మా మీద దయ ఉంచి 650 స్ప్రింక్లర్స్ ఇచ్చినందుకు మా నియోజకవర్గ రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా అందరూ కూడా మా ప్రజల మీద మా నియోజకవర్గ రైతుల మీద దయ ఉంచి అవన్నీ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ యజమానులు విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న యువకులకే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము తీర్మానం చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మా యువకులకు మీరందరూ కూడా అవకాశాలు కల్పించాలని కూడా ఈ ఫ్యాక్టరీ యజమానులకు మా మంత్రి గారు కూడా ఆదేశించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, రైతులకు, మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొండలు గుట్టలు తీసేసి ఆ లేఅవుట్ అయిన భూములు తీసేసి సహాయం అందించాలనే లక్ష్యంతోనే మనం ఇన్ని రోజులు అన్ని సర్వే అంటే మొత్తం అధికారులతో క్షుణ్ణంగా మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఈరోజు రైతు భరోసా అకౌంట్లలో పడతా ఉంది. ఈ రోజు మీకు అందరికీ కూడా తెలుసు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికి ఎన్ని ఎకరాలు సరే అన్ని ఎకరాలకు మొత్తం కూడా రైతు భరోసా ఖచ్చితంగా మార్చి లోపు మొత్తం అన్ని పూర్తి చేస్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కనే ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఆయన స్వతహాగా పండించాలని తెలిసిన వ్యక్తి ఈ రోజు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు పామ్ ఆయిల్ గురించి, పామ్ ఆయిల్ పంటలు పండిస్తే ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఏ విధంగా రైతు సుభిక్షంగా ఉంటాడు, ఏ విధంగా రైతు లక్షల రూపాయలు ఆర్జించవచ్చు అనే విషయాలను కూడా పెద్దలు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మీకు చాలా స్పష్టంగా అన్ని వివరాలు తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా జరిగింది, మంత్రి గారు అవన్నీ కూడా మాకు శాంక్షన్ చేస్తారని ఇంకొక కొత్తగా 6 PSCS సెంటర్లు మా నియోజకవర్గంలో మీరు ఇవ్వాల్సిందిగా మీకు నేను వినతి పత్ర రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా దగ్గర మా నియోజకవర్గంలో ఇప్పటికి 2 మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి దేవరకద్ర, ఒకటి మదనపురం ఉంది. ఇంకొక కొత్త మార్కెట్ యార్డు ముఖ్యంగా భూత్పూర్ నుంచి అడ్డాకుల మధ్యలో ఒక మార్కెట్ యార్డు, కొత్త మార్కెట్ యార్డు కూడా మీరు శాంక్షన్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మా పక్కనే మదనపురంలో ఒక 100 ఎకరాలలో మార్కెట్ యార్డు ఉంది, కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. అక్కడ ఒక 1000 మెట్రిక్ టన్నుల గోదాంను కూడా మీరు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర 10,000 మెట్రిక్ టన్నుల గోదాంను, ఎందుకంటే అక్కడ స్థలం ఉంది సార్, అక్కడ ఆ స్థలంలో కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన మార్కెట్ స్థలమే ఉంది. ఆ స్థలంలో 10,000 మెట్రిక్ టన్నుల గోదాములు కట్టుకోవడానికి మీరు అనుమతులు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర కొన్ని మండల హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు ఏడీ ఆఫీసులు లేవు. అంటే మన ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండడానికి ఆఫీసులు లేక ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మన